నమస్కారం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కస్పా పెంటపాడు శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి పర్వదినం సందర్భంగా మంగళవారం అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి నాడు ఈ ఆలయంలో అన్న సమారాధన జరుగుతుంది. ఇందులో భాగంగా 38వ నెల కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం, సుధా దంపతులు 50,116 రూపాయలు విరాళంగా ఇచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, మల్లెల ప్రసాద్, నరాలశెట్టి సంతోష్, చౌడగిరి ఉమర్, వైసీపీ పెంటపాడు మండలం అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిర్దోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మవారి దేవాలయాన్ని మంగళవారం చంద్రగ్రహణం నేపథ్యంలో ప్రత్యేక పూజలు, భక్తుల దర్శనాలు రద్దు చేశారు. మంగళవారం ఉదయం పూజల అనంతరం అమ్మవారి దేవాలయాన్ని మూసివేశారు. బుధవారం ఉదయం అమ్మవారికి సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని దేవాలయ కార్యనిర్వహణాధికారి వి హరి సూర్యప్రకాష్ చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 24వ వర్ధంతిని పలు సేవా కార్యక్రమాల నడుమ ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమలాపురంలోని బాలయోగి ఘాట్ వద్ద పూలమాలలతో నివాళులర్పించారు. ఆయన తనయుడు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి ర్యాలీగా ఘాట్కు చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని బాలయోగి దేశానికి, కోనసీమకు చేసిన సేవలను స్మరించారు. అనంతరం కిమ్స్ బొల్లినేని హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించి సుమారు 600 మందికి గుండె, ఎముకలు, శ్వాస, మహిళలు, పిల్లల ఆరోగ్య పరీక్షలు చేసి ఈసీజీ, ఈకో, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఓకే రైట్. చూడు కిట్ ఇంకెవరున్నారో. ఈరోజు మా నాన్నగారు వర్ధంతి. 24 సంవత్సరాలు అయినా సరే ఎప్పుడు ప్రతి ఒక్కరు గుండెల్లోని పెట్టుకుంటారు. ఎప్పుడు నాన్నగారి కార్యక్రమం అయినా సరే పిలిచినా పిలకపోయినా అందరూ కూడా రావడం ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం కూడా మేము గమనిస్తున్నాం. కానీ ప్రతి సంవత్సరం కూడా బాధ్యత తీసుకుంటూ కార్యక్రమాన్ని ఇంకా బాగా చేయాలి, ఆ నాన్నగారు ఘాట్ని ఇంకా అభివృద్ధి చేయాలి. ఆ విధంగా ఎప్పుడు నాకు బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి కూడా దాని బాధ్యత నిర్వహిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మేము ఎప్పుడూ ఒకటే ఆలోచన, నాన్నగారు ఎప్పుడు ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినా సరే, అమలాపురం పార్లమెంట్ అయినా సరే ఎప్పుడు దీని రూపురేఖలు మార్చాలనే ఏకైక ఆలోచనతో ఆయన ఇది ఒక బంగారు కోనసీమగా తయారు చేయాలని ఆయన ఎప్పుడు కృషి చేసేవారు. ఆయన కొడుకుగా ముందుకు వచ్చినప్పటి నుంచి కూడా, నేను ముందుగా వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా ప్రజలు ఏ విధంగా మీరు బాలయోగి గారి అబ్బాయి అని చెప్పి నా పైన చూపించిన ప్రేమ ఎప్పుడు నేను మర్చిపోలేని పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా అది నేను ప్రతిరోజు కూడా అది గుర్తుపెట్టుకుంటూ ఆయన నడిచిన విధంగా ఆయన కొడుకుగా ముందుకు అడుగులు వేస్తూ ఆయన ఆనాడు అనుకున్న అభివృద్ధి మనం ఎప్పుడూ కూడా అది నా ఒక బాధ్యతగా నిర్వహించుకుంటూ అన్నిటినీ కూడా మేము పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేశారు. గ్రహణ సమయాల్లో ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి ఆలయ కార్యక్రమాలు నిలిపివేశారు. గ్రహణం అనంతరం బుధవారం ఉదయం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి అనంతరం ఉదయం 6 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనాలు పునఃప్రారంభమవుతాయని ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు తెలిపారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రతి రైతుకు భూమిపై స్పష్టమైన హక్కు, భద్రత కల్పించాలనే ఉద్దేశంతో
కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తోందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం పంచాయతీ పరిధిలోని అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను మంగళవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. రైతు భూమి అతని ఆస్తి మాత్రమే కాకుండా కుటుంబానికి భవిష్యత్తు భరోసా అని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల రైతులకు రుణాలు, పథకాలు, సబ్సిడీలు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. భూ రికార్డుల శుద్ధి, పారదర్శకత, రైతుల హక్కుల పరిరక్షణలో ఈ పాస్ పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. రైతుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈరోజు రైతులు ప్రతి ఒక్కరు కూడా మీ భూమి మీ హక్కు అనేటువంటి ఒక నినాదంతో ఇది మీ గ్రామంలో ఉండేటువంటి మీ భూముల్ని కాపాడుకునే విధంగా QR కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ QR కోడ్ వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది కలగకోకుండా ఎవరు కూడా వీటిపై దొంగ పట్టాలు కానీ లేకపోతే దొంగ ఆన్లైన్ కానీ చేపించుకోకుండా డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వమే ఈ QR కోడ్ నియమించడం జరిగింది. ఆధార్ కార్డు కూడా లింక్ అయి ఉంటుంది. దీన్ని ఎవరు కూడా తీసివేయడానికి కుదరదు. ఖచ్చితంగా తీసివేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఆ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీని అందరూ కూడా ఈ రీసర్వేని అందరూ కూడా గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని మీ యొక్క భూముల్ని మీరు కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి మీ భూమి మీ హక్కులో ఈ పత్రాలను తెచ్చడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్క భూ సమస్యని ఈ రీసర్వేలో తీర్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, మండల అధ్యక్షులు పసుపులేటి రాము, తోట రవి, నాయకులు కోలా మధు, నాలి శ్రీనివాస్, మద్దాల నారాయణలు పాల్గొన్నారు. చంద్రగ్రహణం కారణంగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని అర్చకులు మంగళవారం మూసివేశారు. తెల్లవారుజామున స్వామివారి కైంకర్యాలు పూజలు నిర్వహించి ఉదయం 6:20 ఆలయాన్ని మూసివేశారు. తిరిగి రాత్రి 7:30 ఆలయాన్ని తెరిచి స్తుతి సంప్రోక్షణ నిర్వహిస్తారు. నేడు ఆలయంలో స్వామివారికి జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రహణం సందర్భంగా భక్తులు కొన్ని సూచనలు పాటించాలని ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు మాట్లాడుతూ, గ్రహణం పూర్తయిన తర్వాత తలస్నానం చేసి ఆహారాన్ని వండుకుని తినడం ఉత్తమమని, ఒకవేళ రోగులు, చిన్నపిల్లలు ఉంటే గ్రహణం ముందుగానే భోజనం తీసుకుంటే మంచిదని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో 8 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న మారణాయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వివరాలను వెల్లడించిన డీఎస్పీ రఘువీర్. చంద్రగ్రహణం సందర్భంగా భీమవరం మావుళ్లమ్మ గుడికి తాళం వేసిన అధికారులు, స్తంభించిన భక్తుల దర్శనాలు. తణుకు నియోజకవర్గంలో 40 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, కంతేరులో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. తణుకులో రంగులు జల్లుకుంటూ ఘనంగా నిర్వహించుకున్న హోలీ సంబరాలు, సందడి చేసిన ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు. లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగికి తణుకులో నివాళులర్పించిన అభిమానులు, ఆధ్వర్యం వహించిన ఆయన సన్నిహితులు నాగేశ్వరరావు. ఎక్కడా లేని విధంగా తాడేపల్లిగూడెం టిట్కో గృహాలకు కల్పించనున్న లిఫ్ట్ సదుపాయం వెల్లడించిన ఎమ్మెల్యే బులిశెట్టి. చంద్రగ్రహణం వల్ల తిమ్మరాజుపాలెం కోట సత్యమ్మ ఆలయంలో మంగళవారం రద్దయిన ప్రత్యేక పూజలు, భక్తుల దర్శనాలు. అమలాపురంలో లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి 24వ వర్ధంతిని నిర్వహించిన అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన కుమారులు ఎంపీ హరీష్ మాధుర్. రైతుల భూములకు స్పష్టమైన హక్కును కల్పిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు జీలుగుమిల్లి మండలంలో స్పష్టం చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు.
చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయం వెలవెలబోయిన ప్రాంగణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.